ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవ్వనివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వనివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రెజెంట్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని మిస్ అవుతున్నారా? అసలు మిస్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఎలా ఉన్నారనేది చూద్దాం మనము. ఈరోజు రీడింగ్ అయితే అదే. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. తప్పకుండా ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలన్నా, పెయిడ్ రీడింగ్ కావాలన్నా కూడా 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా కాల్స్ అయితే చేయమాకండి, మెసేజెస్ మాత్రమే పెట్టండి. నేను చూసుకుని రిప్లై తప్పకుండా ఇస్తాను. మీకు రీడింగ్ అనేది చెప్తాను. తప్పకుండా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అయినా కూడా చెప్తాను. ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవచ్చు, అదైతే ఆప్షనల్. సో అలాగే మీరు వీడియోస్ చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ ఫస్ట్ చెప్పేది దేని గురించి టాపిక్ చెప్తున్నారు అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే గనక మెయిన్ అనేది అసలు దేని గురించి చెప్తున్నారు, ఏ విషయం అనేది మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. నా ఛానల్లో ఎవరైతే ఒక కొంతమంది ఉన్నారు. ఎవరంటే వాళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకునే బ్యాచ్ అనమాట. వాళ్ళు ఎవరో కాదు, నాకు తెలిసిన వాళ్ళవే మాత్రమే ఉన్నారు. వాళ్ళు కొంతమంది, చాలా ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. సో నేనైతే ఈ రీడింగ్ అనేది జనరల్ గా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. అది వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదైనా చెప్తే ఇది నాకు చెప్తుందేమో అన్న ఫీలింగ్ లో ఉండకుండా ఉంటారని. ట్రై టు అవాయిడ్. ఏంటంటే ఎవరైతే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారో నా వీడియోస్ చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. లేకుంటే మీ ఫీలింగ్ మీకు ఆటోమేటిక్ గా ఆ ఫీలింగ్ వస్తుంది, అన్నీ అన్నదేమో అన్న ఫీలింగ్, నా గురించి చెప్తుంది అన్న ఫీలింగ్ ఉంటది. నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియోస్ అయితే చేయడం లేదు. ఇవి ఒక జనరల్ రీడింగ్స్. ఒక పర్టికులర్ పర్సన్ గురించి నేను అనుకుని చేసే కాదు. ఎవరికైతే రెజొనేట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినవి రెజొనేట్ అవుతాయి. ఒక టాపిక్ తీసుకున్నాం కాబట్టి దానికి సంబంధించి అప్పుడు ఆ టైంలో నాకు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఆ ఎనర్జీస్ ని బట్టి నేను రీడింగ్ అనేది చేస్తున్నాను, వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఇది నా గురించే అంది, లేకపోతే నేను వీడియోస్ లో చెప్పేటప్పుడు కానీ అది నా గురించే అన్న ఫీలింగ్ లో ఉంటే మీ ఇష్టం, అది నేను చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. చెప్పాను కదా, ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఆర్ పైల్ నెంబర్ 3. మీకు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని దీంట్లో ఏదైతే మీకు కనెక్టివ్ గా ఉంటుందో, లేదా thumbnail లో పెట్టిన విధంగా అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. అలా అయినా చూజ్ చేసుకోవచ్చు, ఇలా అయినా చూజ్ చేసుకోవచ్చు. నేను లెటర్స్ ప్రకారం తీద్దామని అనుకున్నాను, కానీ చాలా మంది ఏంటంటే లెటర్స్ ప్రకారం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానివల్ల నేను పైల్స్ రూపంలోనే నేను చేస్తున్నాను అనమాట వీడియో అనేది. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక, మీకు ఏదైనా వేరే క్వశ్చన్స్ గురించి, వేరే టాపిక్ గురించి ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా బ్లాక్ మ్యాజిక్, వశీకరణము ఇలాంటివి కాకుండా చెప్పండి. నేనైతే అలాంటివి చెయ్యను, తెలిసినా కూడా చెప్పను, ఎవరికి కూడా నేను చెయ్యను కూడా. సో అలాంటి వాటికి కాకుండా ఓన్లీ మీకు ఏదైనా ఫర్దర్ గా పిల్లల గురించి అన్నారు, ఇవాళ కామెంట్ పెట్టారు పిల్లల గురించి చెప్పమన్నారు. ఆల్రెడీ నేను పిల్లల గురించి ఒక వీడియో అనేది చేశాను ఆల్రెడీ, మీరు కావాలంటే చూసుకోండి. లేకుంటే మీ హెల్త్ గురించి అడగాలనుకుంటున్నారా, లేకుంటే మీ జాబ్ గురించి అడగాలనుకుంటున్నారా, గవర్నమెంట్ జాబ్ గురించి గవర్నమెంట్ జాబ్ గురించి కూడా నేను చాలా వీడియోస్ అనేది చేశాను. ఒక 4-5 వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. అలా మీకు ఏదైనా టాపిక్ మీద నాకు సజెస్ట్ చేస్తే కనుక తెలుసుకోవాలనుకుంటున్నా నేను చెప్తాను. అంతేగాని ఈ టాపిక్ మీద చేయకండి, టైం వేస్ట్, ఆ టాపిక్ మీద చేయమాకండి, బోర్ కొడుతుంది, ఇట్లాంటివి పెట్టమాకండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా పెట్టేది ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి టైం వేస్ట్, అంటే టైం పాస్ చేసే బ్యాచ్ అనమాట. ఇది చూద్దామా అది చూద్దామా టైం పాస్ చేసుకుంటే మీకు కామెంట్లు పెట్టుకునే బ్యాచ్ వాళ్ళు. సో మీరు కొంచెం నా ఛానల్ కి కొంచెం దూరంగా ఉండండి, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక. సో ఎవరికైనా మీకు ఏదైనా టాపిక్ గురించి కానీ, ఏదైనా క్వశ్చన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే అలాంటి వీడియోస్ పెట్టమంటే కనుక నేను తప్పకుండా పెడతాను. సో
సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. అంటే మీ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి, అది నో కాంటాక్ట్ లో సిచ్యువేషన్ లో ఉండనివ్వండి, బ్రేకప్ అయిన వాళ్ళు కానివ్వండి, మీ ఎక్స్ అవ్వనివ్వండి, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది, అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, ప్రెజెంట్ వాళ్ళు మీ గురించి ఏమో అనుకుంటున్నారు, కొంచెం ఏమైనా చేంజ్ అయ్యారా, లేదు వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో Knight of Cups, 9 of Cups, 2 of Cups, Judgment, King of Pentacles and 9 of Swords. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. తప్పకుండా మీ గురించి పాస్ట్ లో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్ లో ఎంతైతే హ్యాపీగా ఉన్నారో అవి వాళ్ళకి మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. మీతో జరిగినవి మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవడం కానీ, లేకపోతే వేరే ఎవరితోనా రిలేషన్ లో ఉండడం కానీ ఇట్లా ఏం చేయట్లేదు అనమాట. ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకు మీకు సంబంధించినవి అయితే ఆలోచనలు అయితే మీ గురించి ప్రేమ, మీరు చూపించిన ప్రేమ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అలాగే తను సైడ్ నుంచి కొంచెం తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా తనకు ఉందన్నమాట. కావాలని తన తప్పు ఉంది, తన తప్పు తెలుసుకున్నారు కూడా, కాకపోతే రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. తను కొంచెం రియలైజ్ అయ్యారు ప్రెజెంట్ మీ ప్రేమ, మీ కేరింగ్, మీ ఏదైతే హెల్ప్ చేశారు ఇవన్నీ కూడా తను తెలుసుకున్నారు. తెలుసుకున్నా కూడా రావడానికి కొంచెం ఈగో పర్సన్ అనమాట. తను ఈగో వల్ల ఏంటంటే తను రావడానికి అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనమాట. అలాగే మీ మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు తను. ఏదైతే ప్రేమ అయితే ఉంది, ప్రేమ ఎంతైతే గుర్తు వస్తుందో దానికి మించి మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు అయితే ఎక్కువగా గుర్తొస్తున్నాయి అనమాట. దాని వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు రావడానికి ఆలోచిస్తున్నారు. ఆలోచించి ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తున్నారు కానీ రావాలా, వెళ్దామా, వద్దు, మళ్ళీ మనం వెళ్తే తక్కువైపోతామేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట. మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ప్రెజెంట్ అయితే వాళ్ళైతే కొంచెం ఈగో పర్సన్ లాగా ఉన్నారు. అండ్ తప్పు చేసినా కూడా ఒప్పుకునే పర్సన్ అయితే కాదనమాట ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో. ప్రెజెంట్ మీరేందంటే అండ్ అది కాక మీ గురించిన ఆలోచనలు తనని చాలా బాధ పెడుతున్నాయి అనమాట. ఆలోచనలోంచి బయటకు రాలేకపోతున్నారు. దానివల్ల పాపం నిద్ర లేకపోవడము, ఎక్కువగా ఆలోచించుకోవడము, ఎంత ఆలోచించొద్దు అని మీ గురించి అనుకున్నా కూడా మీ ఆలోచనలు ఎప్పుడు తన మైండ్ లో తిరుగుతానే ఉన్నాయి అనమాట. అవి 80% అయితే ఎమోషనల్ గా తిరుగుతున్నాయి. అండ్ 20% ఏంటంటే కొంచెం మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది కదా, ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఆలోచించి మళ్ళీ రావాలని ఉంది, తప్పు చేశాను, మళ్ళీ నాకు మీ ప్రేమ అండ్ మీ కేరింగ్, మీరు ఏదైతే చూపించారో హెల్పింగ్, ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. రావాలన్న ఉద్దేశం అయితే ఉంది తనకి, తను తప్పు చేశానన్న ఉద్దేశం ఉంది. కానీ ఫర్దర్ గా ఒకవేళ వచ్చినా కూడా మీరు ఒకవేళ ఎలా రియాక్ట్ అవుతారు, దీన్ని అడ్డం పెట్టుకుని తిరిగి వచ్చారు కాబట్టి మీరేమైనా తనని తక్కువ చేసి చూస్తారేమో, ఫర్దర్ గా ఏమైనా గొడవలు అవుతాయేమో అని ఆలోచిస్తున్నాను. తను ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ పర్సన్ అనమాట. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పర్సన్ అనమాట. దానివల్ల ఏంటంటే తను ఆలోచించుకుంటున్నారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇలానే రిపీట్ అవుతుందేమో, మళ్ళీ మీరేమైనా బ్లేమ్ చేస్తారేమో, తన తప్పును ఎత్తి చూపిస్తారేమో అన్న ఫీలింగ్ అంత. ఏంటంటే తను తప్పు చేశారని తెలిసినా కూడా తప్పు చేసినట్టు ఒప్పుకోరు, అలాంటి పర్సన్ అయితే కాదు. సో దానివల్ల మీరు ఏంటంటే తను ఆలోచిస్తున్నారు, మీరు చూపించే ప్రేమ గాని కేరింగ్ గాని ఇంకెవరు చూపించారు అనమాట. తన లైఫ్ లో మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ, మీరు తనకిచ్చిన ఇంపార్టెన్స్ కానీ తన లైఫ్ లో ఎవ్వరు కూడా అంత ఇంపార్టెన్స్ తనకి ఇవ్వలేదు. అది తనకి కూడా తెలుసు. కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ తను ఎక్కడ తక్కువైపోతారో మీ దగ్గర అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈగో ఫీలింగ్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువగా ఉంది వాళ్ళకి. సో దాని వల్లే వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల ఎమోషనల్ గానే మీరు గుర్తొస్తున్నారు. మీ జ్ఞాపకాలు అనేవి వదలడం లేదనమాట వాళ్ళని. అలా గుర్తొస్తున్నా కూడా తను ఏంటంటే ఆపుకుంటున్నారు అనమాట. రావాలని ఎంత ఉన్నా కూడా తన ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళని ముందుకు వెళ్ళనీయకుండా, మీ దగ్గరికి రానియకుండా ఆపుతున్నాయి అనమాట.
సో ఇదనమాట. ప్రెజెంట్ అయితే తను వచ్చే ఉద్దేశం లేదు కానీ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు. వచ్చే ఉద్దేశం వీళ్ళ గురించి మీరు వెయిట్ చేయొచ్చా, లేకపోతే వీళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా వస్తారని అంటే ఒక 80% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ తిరిగి రిటర్న్. కాకపోతే వాళ్ళంతట వాళ్ళైతే రారు. మీ సైడ్ నుంచే మీరు ట్రై చేయాలన్నమాట. ట్రై చేస్తే గనక తప్పకుండా ఈసారి వాళ్ళకి రియలైజ్ అయ్యారు కాబట్టి స్టార్టింగ్ లో అంటే పాస్ట్ లో జరిగిన ఏవి కూడా మీరు తనని అడగకూడదు. పాస్ట్ లో నువ్వు అది చేసావు ఇది చేసావు అని అంటే వాళ్ళని తక్కువ చేసినట్టు మాట్లాడితే వాళ్ళు అసలు ఇంకా ఒప్పుకోరు కూడా ఒప్పుకోరు అనమాట. ఒప్పుకునే రకాలు కాదు. సో తప్పకుండా ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలన్నా కూడా మీ సైడ్ నుంచి 100% ఉండాలి. 100% ఉంటేనే మీ విష్ ఏదైతే ఉందో అది ఫిల్ఫిల్ అవుతుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ తన 100% వాళ్ళు మీకు కావాలని అనుకుంటే గనక మీరే తగ్గాలి. మీరే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మీ ఎమోషన్స్ గాని, మీ కోపాన్ని గాని అన్ని తగ్గితే గాని మీరు వాళ్ళతో ఉండలేరు. ఫర్దర్ గా మళ్ళీ రీయూనియన్ అయినా కూడా ఇలాంటి గొడవలు రాకుండా ఉండవు. సో ఇదనమాట. ప్రెజెంట్ అసలు తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడనే చూద్దాము. చూడండి, ఈగోయిస్ట్ పర్సనే వచ్చింది ఇక్కడ కూడా. ఏంటంటే తనకున్న ఈగో కానీ యాటిట్యూడ్ కానీ తను చెప్పిందే కరెక్ట్ అనుకునే మెంటాలిటీ ఉన్నదే కాబట్టి సేమ్ అదే కార్డు వచ్చింది మళ్ళీ. తను ఏంటంటే తను చెప్పిందే కరెక్ట్, తను చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఆ ఈగో వలన కానివ్వండి, ఆ మొండితనము, ఆ యాటిట్యూడ్ వలన ఏమైందంటే తను ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఆలోచించారు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. అండ్ అది కాక ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది అవునా కాదా అని కూడా ఆలోచించరు అనమాట. వెళ్ళి వెంటనే ఒకవేళ ఎవరి గురించి ఎవరైనా వీళ్ళ గురించి చెడుగా అన్నారనుకుని వెళ్ళి వెంటనే వాళ్ళని కొట్టేయడమో తిట్టేయడమో చేసేస్తారు. అంతేగాని అక్కడ అసలు విషయం ఏంటి, ఎందుకు నన్ను అన్నారన్న తెలుసుకోరన్నమాట. ముందు తిట్టినాక తర్వాత ఆలోచించే రకాలు వీళ్ళు. సో ప్రెజెంట్ అయితే వీళ్ళకి కొంచెం అన్ని లాసుల్లోను, ఫైనాన్షియల్ లాసెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ వాళ్ళు వేరే దేని గురించి ఆలోచించే సిచ్యువేషన్ లో అయితే లేరనమాట. కొంచెం లాసెస్ లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఏదో దేంట్లోనే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే ఎవరికైనా మనీ ఇవ్వడమో చేశారనమాట. దానికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటారు. మనీ ఇవ్వడం కానీ, ఏదైనా ఆపర్చునిటీ అంటే జాబ్ చేంజ్ కానీ, లేకపోతే వేరే జాబ్ జాయిన్ అవ్వాలనుకోవడం కానివ్వండి, లేకుంటే జాబ్ లో ఇంక్రిమెంట్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ లాస్ అయ్యారు ఆల్రెడీ. అది హెల్త్ ప్రాబ్లం వల్ల మనీ లాస్ అయినా అయ్యి ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే అలా ఉన్నారు. మీరు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఎట్లా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, తను ఎప్పుడు చూసినా తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. తన స్వార్థము తన లైఫ్ గురించి ఆలోచిస్తారు, నా గురించి ఎందుకు పట్టించుకోరు, నేను ఎంత ప్రేమ చూపించినా కూడా ఎందుకు పట్టించుకోరు అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు. మీరు ఉన్నా కూడా పైకి కోపంగా ఉన్నా కూడా ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు వస్తే బాగుండు, ముందులాగా అన్ని సెట్ అయితే బాగుండు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా రికవరీ అయిపోయి మళ్ళీ హ్యాపీగా మా ఇద్దరు కూడా కలిసి ఉండాలి, మళ్ళీ రియూనియన్ అవ్వాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి, ఫ్యూచర్ అనేది బాగుండాలి అని మీరు అనుకుంటున్నారనమాట. తొందరలోనే తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మెయిన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా, మేబీ ఎక్స్ అయినా అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య ఇంకొక లేడీ అయినా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఇంకొకరు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళ ద్వారా వాళ్ళని ఇప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అనమాట. వాళ్ళ గురించి వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబట్టి మీకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది. సో తొందరలోనే తప్పకుండా మళ్ళీ మీ ఇద్దరికి రియూనియన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మళ్ళీ రియూనియన్ ఉంటుంది. మీ ఇద్దరు హ్యాపీగా అనేది ఉంటారు లైఫ్ అనేది.
సో ఇదన్నమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో మీ పార్ట్నర్ నుంచి లవ్ రీడింగ్స్ చూద్దాము. Every time I look at the keyboard, I see that you and I are always together. అంటే ఎప్పుడైతే నేను ఫోన్లో కానివ్వండి, బయట ఎక్కడన్నా ఎవరైనా వెళ్తున్నా కానివ్వండి, ఎవరైనా జంటను చూసినా కానివ్వండి, లేకపోతే ఫోన్లో కానివ్వండి, బయట ఎవరైనా పేరుని చూస్తున్నా, ఎవరైనా బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా కొంచెం మంచిగా ఉన్న ఎవరైనా జంటను చూసినా కూడా మీరే నాకు కనిపిస్తుంది. మన ఇద్దరు మధ్య జరిగినవే గుర్తొస్తున్నాయి, మన ఇద్దరం కూడా అలా ఉండాలని అన్న ఫీలింగ్ అనేది తనకు వస్తుందంట. Love is the only force capable of transformation an enemy into a friend. ప్రేమతో మనం ఒక ఫ్రెండ్ని కూడా, ఒక ఎనిమీని కూడా ఫ్రెండ్గా మార్చుకోవచ్చు అని తను నమ్ముతున్నారు. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడైతే నేను నీ గురించి ఆలోచిస్తానో, నీ గురించి ప్రేమగా ఆలోచిస్తానో, నా మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన మెమరీస్ కానీ మన ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ, హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తలుచుకుంటే కనుక నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా మనసు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిలియన్ ఫీలింగ్స్ ఫర్ వన్ స్పెషల్ పర్సన్ అండ్ దట్స్ యూ. ఒక మిలియన్ ఫీలింగ్స్ ఒకళ్ళ గురించి చెప్పాలి అంటే అది నాకు నువ్వే. ఒక స్పెషల్ పర్సన్ మీద మనకు ఒక మిలియన్ ఫీలింగ్స్, ఎక్కువ పాజిటివ్నెస్, హ్యాపీనెస్ అండ్ లవ్ ఎవరైతే ఉంటుందో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా లైఫ్ లో నువ్వే అని అంటున్నారు. ఇదనమాట మీకు సంబంధించిన పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన లవ్ రీడింగ్స్ కూడా. అండ్ మీకు సెల్ఫ్ కేర్ చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ అనేది చూద్దాం. మీరు పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చండి. 80% అయితే తను మళ్ళీ మీ దగ్గరికి కాంటాక్ట్ అవ్వడం కానీ, రీయూనియన్ అవ్వడం కానీ జరుగుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి. మీ గురించి మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్. I attract abundance in all area of my life effortlessly and gratefully. ఏవైతే నేను ప్రేమని కానీ, అబెండెన్స్ని కానీ నా చుట్టుపక్కలంతా కూడా నిండి ఉంది, దాన్ని నేను గ్రేస్ఫుల్ గా తీసుకోవాలి. ఐ రేడియేట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్. ఏదైతే నా లైఫ్ లో ఉందో హ్యాపీనెస్ కానీ అన్ని విషయాలన్నీ కూడా, ఏవైతే నాకు పాజిటివ్ గా ఉన్నవన్నీ కూడా నేను వాటి మీద కృతజ్ఞతగా ఉండాలి మీరు. ఐ ఆమ్ ఏ వారియర్, బ్రేవ్ అండ్ సైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. ఇప్పుడు ఏవైతే సిచ్యువేషన్స్ అండ్ ఛాలెంజెస్ మీ లైఫ్ లో వస్తున్నాయో వాటికి మీరు చాలా ధైర్యంతో వాటిని ఫేస్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైనా పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా రెజనేట్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. 5 of cups, 2 of wands, ace of wands, knight of wands, the hierophant, moon and chariot. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళు ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మీ పార్ట్నర్ అవనివ్వండి, మీ హస్బెండ్ అవనివ్వండి, లేకపోతే మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, అసలు తను మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే మీ గురించి ఆలోచించకుండా తన స్వార్థం తను చూసుకుంటున్నారా అంటే మెయిన్ ఏంటంటే
తను కొంచెము కాసేపు అంటే 100% మీ గురించి ఆలోచిస్తున్నారు, మిస్ అవుతున్నారని చెప్పలేము. 100% మిమ్మల్ని మిస్ అవ్వడం లేదు, వదిలేశారు, మీ గురించి ఆలోచనలు లేవని చెప్పలేము. 2 సైడ్స్ ఉన్నాయి అనమాట. 50-50 ఛాన్సెస్. కాసేపు ఆలోచిస్తున్నారు, అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటారు. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మనము బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు ఆల్రెడీ పాస్ట్ లో మీ పార్ట్నర్ తో మీరు జరిగిన విషయాలు ఏమన్నా ఉంటే కనుక, ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే బైక్ మీద ఎవరైనా పేరు వెళ్తున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఇట్లా వెళ్ళి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు అట్లా గుర్తు చేసుకోవడమే తప్ప, ఓకే మేము ముందు ఇట్లా ఉండేవాళ్ళం కదా, ఇట్లా వెళ్ళాం కదా అన్ని గుర్తు చేసుకుంటారే తప్ప, మీరు కంటిన్యూస్ గా గుర్తు రావడం కానీ ఎక్కువగా గుర్తు రావడం, మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే లేదనమాట. ఇలా చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కదా, ఆ మెమరీస్ ఏమన్నా మళ్ళీ కనిపించినప్పుడు అప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటారు ఏదన్నా అలాంటివి. అది పాజిటివ్ గా ఆలోచించినవైనా ఉన్నాయి, నెగిటివ్ గా కూడా ఆలోచించినవి కూడా ఉన్నాయి. అంటే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ మాటలు ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నప్పుడు ఆ మాటలు వచ్చినా మీకు గుర్తొస్తారనమాట. అప్పుడు మళ్ళీ కోపం పెరుగుతూ ఉంటది. లేదు మీ ఇద్దరి మధ్య హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏమైనా జరిగి ఉంటాయి, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా స్కూటీ మీద బండి మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, కార్ లో వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నప్పుడు కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే గనక, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఔటింగ్ కి వెళ్ళినా కూడా ఇలాంటివన్నీ కూడా ఏమైనా జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటే కనుక అప్పుడు మీరైతే గుర్తొస్తారు. కానీ కంటిన్యూస్ గాను గుర్తురారు, అండ్ పాస్ట్ మర్చిపోయి గుర్తు చేసుకునే రకాలు కూడా కాదు. ఎందుకు గుర్తు రావట్లేదు అంటే మెయిన్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ లైఫ్ లో ఏదో యాక్సెప్ట్ చేసేసారనమాట. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే విడిపోవాల్సిందే అన్ని ఫిక్స్ అయ్యే వచ్చారు మీరు లైఫ్ లోకి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సేఫ్ గా ఉండాలి. ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎన్ని రోజులైతే బయటకి ఈ రిలేషన్ గురించి కానివ్వండి, ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి కానివ్వండి, వేరే ఎలాంటి ఇష్యూస్ రాకుండా వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు మాత్రమే మీతో కంటిన్యూ చేయాలని అనుకున్నారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ రాదని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అలాంటి సిచ్యువేషన్ రావడము జరిగింది, దూరంగా పెట్టడము జరిగింది. సో దానివల్ల ఆల్రెడీ వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యారనమాట. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సేఫ్ గా ఉండాలని ఆలోచించుకున్నారనమాట. దాని వల్ల ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. యాక్సెప్ట్ ఒకవేళ ఫ్యూచర్ లో ఇలా ఏమన్నా అయితే ఓకే మన ఇద్దరు మ్యాచ్ అవ్వదు, సెట్ అవ్వదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముందే ఫిక్స్ అయ్యి మీ లైఫ్ లోకి వచ్చారు. ఓకే ఒక రాయి సూర్దామ పడితే పడుతుంది, లేకపోతే లేదు, కనీసం టైం పాస్ అన్న అవుతుందిగా అన్న ఉద్దేశంతోనే వచ్చారు తప్ప తను 100% ట్రూగా జెన్యున్ గా లవ్ తో వచ్చి కంటిన్యూ చేద్దాము, కమిట్మెంట్ ఇద్దాము అన్న ఉద్దేశంతో అయితే లైఫ్ లోకి రాలేదన్నమాట. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్స్ చూపిస్తుంది ఇక్కడ కూడా. ప్రజెంట్ మీరేందంటే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటున్నారు అనమాట. ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది, అసలు తను నా లైఫ్ లోకి ఎందుకు రావాలి అన్న, నేనేదో నా పని ఏదో నేను చేసుకుంటా, నేనేదో హ్యాపీగా ఉంటే, లేకపోతే నా సిచ్యువేషన్స్ కానీ నా ప్రాబ్లమ్స్ కానీ ఓకే నేను యాక్సెప్ట్ చేసి నార్మల్ గా నా లైఫ్ లో నేను ఏదో హ్యాపీగా ఉన్నా లేకున్నా కూడా నా లైఫ్ లో నేను ప్రశాంతంగా వెళ్తున్న టైంలో వీళ్ళు నా లైఫ్ లోకి వచ్చి నన్ను కొన్ని రోజులు మంచిగా ఉండి ఎక్కడ లేని ప్రేమ చూపించేసి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి కామ్ గా వెళ్ళిపోయారు. ఇలాంటిది అసలు ఇలా ఉండాలన్న ఉద్దేశం తనకు ఉన్నప్పుడు అసలు నా లైఫ్ లోకి ఎందుకు రావాలి అని అనుకోవచ్చు మీరు వచ్చు. అండ్ మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు, ఎందుకు నా లైఫ్ లో ఇలా వచ్చారు, అసలు వాళ్ళు పరిచయం అవ్వకుండా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది కదా, ప్రశాంతంగా నా లైఫ్ ఏదో నేను చూసుకునేదాన్ని కదా, అట్లీస్ట్ హ్యాపీగా ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా బతికేదాన్ని కదా అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే మీరు అనుకుంటున్నారు ప్రెజెంట్, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనమాట. క్విక్ గా అన్ని ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. మీ చూపించే ప్రేమ ఫాస్ట్ గా ఉండాలి. మీరు ఏమైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వెంటనే రిప్లై రావాలన్నమాట. వాళ్ళు కాల్ కానీ మెసేజ్ చేస్తే మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని మానుకొని ముందు లిఫ్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ జరగాలి. అదేంటి, అది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకునే పర్సన్స్ అనమాట. అది మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా ఇచ్చేయకపోయినా నేను పనిలో ఉన్నాను కదా, నేను అక్కడ ఉన్నాను కదా, నేను తర్వాత చూసుకుని చేశాను కదా, అలాంటి మెంటాలిటీ. కానీ మీరైతే అట్లా చెప్పకూడదు. మీరైతే వాళ్ళు ఫోన్ చేస్తారా వెంటనే తీయాలి, వాళ్ళు మెసేజ్ చేస్తారా వెంటనే రిప్లై ఇవ్వాలి, ఇలాంటి మెంటాలిటీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చారు, ఈ రిలేషన్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలంటే అన్ని రోజులు కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకోండి,
ఓకే లైట్ తీసుకుందాం, దూరంగానే ఉందాం, ఏమైంది అన్న ఉద్దేశంతో వచ్చారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ముందే తెలుసు ఈ రిలేషన్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు, ఏదో ఒక రోజు కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది, ఆ రోజు వచ్చేసరికి మనం ఎలాగో సైడ్ అయిపోదాము అన్న ఉద్దేశంతో తను ముందే లైఫ్ లోకి వచ్చారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అంత పెయిన్ ఏం అనిపించట్లేదు వాళ్ళకి. సరే ముందే యాక్సెప్ట్ చేసింది, మనం ఎక్స్పెక్ట్ చేసిందే అది జరిగింది కదా, సో పర్లేదు అన్నట్టుగానే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు థర్డ్ పర్సన్ వల్ల మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎఫెక్ట్ అయిందనమాట. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఇంకొక వైఫ్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. వాళ్ళ వల్లే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుని, వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఎక్స్ గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచించుకుని దూరంగా ఉన్నారనమాట. ప్రెసెంట్ అయితే వాళ్ళు 50-50 ఛాన్సెస్ అనమాట. మీ మీద ఫుల్ ప్రేమతోనే మీ లైఫ్ లోకి రాలేదు కాబట్టి సేమ్ అలానే ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేదంటే అది కూడా 50-50 ఛాన్సెస్. అవసరమైనప్పుడు కనిపించినప్పుడు ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడమే తప్ప, అంతేగాని మీ గురించి ఆలోచించి మీ గురించి టైం వేస్ట్ చేసుకున్నంత మెంటాలిటీ అయితే వాళ్ళకి లేదనమాట. ఎమోషన్ అయిపోయి బాధపడము, కాల్ చేయాలనుకోవడము, మాట్లాడాలనుకోవడము ఇలాంటివి చేసే పర్సన్ అయితే కాదనమాట. ప్రజెంట్ అసలు తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, మళ్ళీ రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం మనము. ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ప్రెజెంట్ థర్డ్ పార్టీ వలన కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మేబీ ఒకవేళ థర్డ్ పార్టీ ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ కోసం మీ గురించి విడిపోయారో, మీ లైఫ్ లోంచి వెళ్ళిపోయారో, వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ సైడ్ నుంచి. అది ఎక్స్ అయినా అవనివ్వండి, వైఫ్ అయినా అవనివ్వండి, వాళ్ళ పేరెంట్స్ అయినా అవనివ్వండి, వాళ్ళ సైడ్ నుంచి ప్రెజెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు వీళ్ళ మీద, వీళ్ళిద్దరి మీద వాళ్ళ మధ్య గొడవలు జరగడము, అండ్ కొంచెం ఒకరినొకరు మాటలతో అనుకోవడము, తిట్టుకోవడము, అండ్ వాళ్ళ కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారనమాట. వాళ్ళ గురించి కొంచెం డిసప్పాయింట్మెంట్ నుంచి వీళ్ళు హర్ట్ అయ్యే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. మెయిన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. ఆ మోసం చేసింది కూడా ఏంటంటే, మీకు మోసం చేసింది మళ్ళీ వాళ్ళకి ఎవరో మోసం చేశారు. మనకి ఏదైతే తిరిగి వస్తుందో, మనం ఏదైతే చేస్తామో మన లైఫ్ లో అదే మళ్ళీ తిరిగి వస్తుంది కదా. మిమ్మల్ని ఎలా అయితే మోసం చేశారో కొన్ని విషయాల్లో, అదే వాళ్ళకి జరిగింది అనమాట. మెయిన్ ఏంటంటే మనీ విషయంలోనే చూపిస్తానే, మనీ విషయంలో వీళ్ళు ఎక్కడో మోసపోయారనమాట. అండ్ మనీ విషయంలో ఎక్కడో మనీ ఇచ్చి, అప్పు ఇచ్చి, మేబీ మనీ దేంట్లో ఇన్వెస్ట్ చేసైనా దాని వలన స్టక్ అయిపోవడం కానివ్వండి, మనీ విషయంలో, లేకపోతే మోసపోవడం కానీ, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చైనా కూడా మోసపోవడం జరిగింది. ఎందుకంటే మనీ విషయంలో అట్లా జరిగిందంటే, పాస్ట్ వాళ్ళు వీళ్ళు ఎవరికో చేశారు కాబట్టి అదే సిచ్యువేషన్ వీళ్ళకి వచ్చిందన్నమాట. సో దానివల్ల వీళ్ళు ఇచ్చేశారు. అండ్ వీళ్ళు ఏంటంటే ప్రెజెంట్ చాలా ఎడిక్షన్ అయిపోయారు అనమాట. కొంతమందికి అయితే డ్రింకింగ్ అలవాటు అయిపోవడము, లేకుంటే ఏమన్నా వేరేవి ఎడిక్ట్ అయిపోయారు అనమాట. వేరే వాటికి బెట్టింగ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయారు వీళ్ళు, మోసపోయారు. అలాంటి వాటి వల్ల కూడా మోసపోయినట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఒక కొంచెం ఏదో సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. మేబీ ఆ సెలబ్రేషన్ అది ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ సెలబ్రేషన్ ఏదో జరుగుతుంది. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇప్పుడు ఏదైతే కర్మ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి వస్తుంది కదా. సో కర్మ రావడం వల్లే వాళ్ళ లైఫ్ అనేది ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా అయ్యింది.
సో ప్రెజెంట్ అయితే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు చేసిన ఏదైతే మోసం కానివ్వండి, ఏదైతే ఉందో దాని వల్లే మళ్ళీ వాళ్ళు రిటర్న్ అనేది ఆ కర్మ అనేది తీసుకున్నారు. కర్మ ఎవరిని వదలదు కదా. సో ఇందువల్లే అనమాట. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీ పార్ట్నర్ కి మీ మీద లవ్ ఫీలింగ్ అనేది చూద్దాము. మీ పార్ట్నర్ అవనివ్వండి, మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, వాళ్ళకి లవ్ రీడింగ్ అనేది చూద్దాం మనం. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో మీ పార్ట్నర్ అని మీ మనసులో ఉన్న వ్యక్తి, దూరంగా ఉన్న వ్యక్తి లవ్ ఫీలింగ్స్ చూద్దాము. అట్లీస్ట్ వీఆర్ అండర్ ద సేమ్ స్కై. కనీసం మన ఇద్దరం దగ్గరగా లేకపోయినా కూడా మన ఇద్దరం ఒకే చోట ఆకాశం కిందే ఉంటున్నాము, కలిసే ఉంటున్నా ఆకాశం కింద అని అనుకుంటున్నారు. లవ్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎనిమీ ఇంటూ ఎ ఫ్రెండ్. ఒక లవ్ అనేది ఒక శత్రువుని కూడా మిత్రుడిగా మార్చే, మిత్రురాలుగా మార్చే కెపాసిటీ అనేది లవ్ కి మాత్రమే ఉంది, ప్రేమకు మాత్రమే ఉంది. We can escape the world with me anytime you want. నాతో నువ్వు ఎప్పుడైనా కూడా ఈ వరల్డ్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉండొచ్చు. దూరంగా ఉన్నది మీరు మళ్ళీ రెడీగా ఉండాలంట దూరంగా వెళ్ళడానికి. హౌ లక్కీ am I to have found my moon and my stars. నేను ఎంత లక్కీనో, నాకు ఒక చందమామ అనేది దొరికితే మరి వదిలేయడం ఎందుకు అదనమాట. మీ పార్ట్నర్ మీ లవ్ ఫీలింగ్స్ అనేవి. సెల్ఫ్ కేర్ చూద్దాము. ఐ యామ్ ఎట్ పీస్ విత్ పాస్ట్. ఈ పాస్ట్ గురించి మీరు మంచిగా ఉంది కాబట్టి మీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పాస్ట్ అయితే ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. మీరు పాస్ట్ గురించి వదిలేస్తే కనుక మీరు తప్పకుండా ప్రశాంతంగా ఉంటారు. ఐఎమ్ వర్తీ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఇన్ లైఫ్. మీకు ఏదైతే మీ లైఫ్ లో కావాలో అది మీ లైఫ్ లో ఆల్రెడీ ఉందన్నమాట. జరిగిపోయిన వాటి గురించి మీరు తలుచుకొని అది నా లైఫ్ లో లేదు, తను మా లైఫ్ లో వెళ్ళిపోయారని చెప్పి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకుని ప్రెజెంట్ ఉన్నదని ఎంజాయ్ చేయట్లేదు. ప్రెజెంట్ మీకు అన్ని కూడా ఉన్నాయి. సో ఏదైతే మీరు మిస్ అవుతున్నారు అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఐ డు నాట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఎనీవన్. మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ విషయంలో కానీ ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో వాళ్ళకి మీ గురించి ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటానే ఉండాలి కంటిన్యూస్ గా. మీ లైఫ్ లో వచ్చిన దగ్గర నుంచి నేను అది కాదు, నేను ఈ తప్పు చేయలేదు, ఆ తప్పు చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడికి ఏం చేస్తలేదు, అది ఇదని చెప్పి ఎప్పుడు మీరు వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిందే, వాళ్ళకి ప్రూఫ్ చూపించాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి? మిమ్మల్ని మీరు ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీరు నమ్మకం ఉంటే చాలు, మీ మీద మీరు స్టాండ్ తీసుకుంటే చాలు. సో అది చెప్తున్నా అనమాట. ఐ ఆమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. మీరు ఏదైతే మీ చేసే వర్క్ తో అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలన్నమాట. ఇంకా ఇలాంటి అంటే మోటివేషన్, ఇన్స్పైరేషన్ గా మీ వర్క్ మీద వాళ్ళు తీసుకోవాలన్నమాట. అలా మీరు ఉండాలి. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నెంబర్ 3 అనేది ఫైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో 10 of cups, 4 of pentacles, 8 of pentacles, ace of pentacles, lover and strength. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కానివ్వండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళని మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే తప్పకుండా మిస్ అవుతున్నారండి. మిస్ అవుతున్నారు అండ్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇలా జరిగిందని కూడా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే రావడానికి రెడీగా ఉన్నారా అంటే ప్రెజెంట్ రెడీగా లేరండి. వాళ్ళు ఏంటంటే కొంచెము
వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించుకుంటున్నారు. ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించుకుని కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ గా కూడా కొంచెము స్ట్రక్ లో ఉన్నారనమాట. ప్రెజెంట్ వాళ్ళు ఎక్కడో కొంచెం మనీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ఏమైందంటే మనీ ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా మనీ ఇవ్వడం కానీ జరిగింది. సో అది మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళు హార్డ్ వర్క్ చేసే పర్సనే. హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనీ పరంగా కానివ్వండి, వేరే రిలేషన్ పరంగా కానీ వాళ్ళకి రావట్లేదు అనమాట. కంపల్సరీ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి అనమాట. సో అలాగే ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి మీ మీద ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది. వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ అనేది ఉందన్నమాట. ప్రేమ ఉంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఆలోచించుకుని లేదా వాళ్ళ వైఫ్ అవనివ్వండి, హస్బెండ్ అవనివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ అవనివ్వండి, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అందువల్లనే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా. దానివల్లే ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా చేసుకుని వాళ్ళు దూరంగా ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు కావాలనే దూరంగా పెట్టారు మిమ్మల్ని. దూరంగా ఉన్నారు, దూరంగా కూడా పెట్టారు. వీళ్ళు మిస్ అవుతున్నారా అంటే తప్పకుండా మిస్ అవుతున్నారు. మీకు సంబంధించిన మీరు చూపించే ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు అనమాట. మీ దగ్గర ఉన్నంత ప్రేమ, కేరింగ్ అండ్ హెల్పింగ్ ఇవంతా కూడా ఓన్లీ మీ దగ్గర మాత్రమే ఉన్నాయి. అది లేదన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి లోన్లీనెస్ అనేది ఎప్పుడూ చూకాల కనిపిస్తానే ఉంది. మీరు వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెన్స్ అనేది కూడా వాళ్ళకి తెలుసు. మీ దగ్గర మాత్రమే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటది అనేది కూడా తెలుసు. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అండ్ మళ్ళీ తిరిగి రావడానికి అంత అనుకూలంగా లేదనమాట సిచ్యువేషన్స్ అనేవి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి వల్ల అన్నా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించుకుంటున్నారు. ఎందుకు మళ్ళీ రీయూనియన్ అయితే బాగుంటుంది, మళ్ళీ ఫ్యూచర్ లోనే దాని ప్రాబ్లం అవ్వచ్చు కదా. ఎందుకు సరే ఇప్పుడు ఎట్లాగో దూరంగా ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ మాట్లాడుకోవడం, కలవడం ఇవన్నీ ఎందుకులే అని అనుకుంటున్నారనమాట. వాళ్ళనే కావాలనే స్టక్ చేసుకుని ఉన్నారనమాట. వాళ్ళంతటా వాళ్ళే కావాలని ఉన్నారు. ఇప్పుడు కొంచెం ముందు కన్నా ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి కలవచ్చుగా, అంత ప్రేమ ఉంటే మళ్ళీ రావచ్చుగా అని అనవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఉంది. అండ్ దాని వల్లే వాళ్ళు కొంచెం ఈ ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని రావడానికి రెడీగా లేరు. వాళ్ళంతటా వాళ్ళే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. రాకూడదని డిసైడ్ అయ్యారు. రావాలని ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి అనమాట. ప్రెజెంట్ అయితే వాళ్ళు రావడానికి రెడీగా అయితే లేరనమాట. కాకపోతే మీ గురించిన ఆలోచనలు కానీ చూపించిన ప్రేమ కానీ ఎప్పుడు కంటిన్యూస్ గా వాళ్ళకి గుర్తొస్తానే ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు గుర్తొస్తూనే ఉంటారనమాట. వాళ్ళు మిమ్మల్ని అయితే అంత ఈజీగా మర్చిపోయే అంత మీరు ప్రేమ అనేది మీ సైడ్ నుంచి ప్రేమ 100% చూపించారు. అది వాళ్ళకి తెలుసు. కానీ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలంగా లేదు కాబట్టే ప్రజెంట్ ఇప్పుడైతే మీకు దూరంగా ఉండి తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. తన కంట్రోల్ గా ఉండి స్ట్రెంత్ గా అంటే గుండె ధైర్యంతో లేదు నేను ఉండాలి, తను లేకపోయినా కూడా ఉండాలి, ఫర్దర్ గా తనకి ప్రాబ్లం అవ్వకూడదు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవ్వకూడదు అన్న ఉద్దేశం. ఒక 90% అనేది, ఒక 90 కాదులేండి, ఒక 80% తన సైడ్ నుండి చూసుకున్నారు. ఒక 20% ఏంటంటే ఒకవేళ ఫర్దర్ గా వెళ్ళినా కూడా మళ్ళీ పాపం తనకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆలోచించారనమాట. అందువల్లే వాళ్ళు కొంచెము దూరంగా ఉన్నారు ప్రెజెంట్. సో ప్రెజెంట్ అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది కూడా చూద్దాము. మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు అంటే ఎప్పుడన్నా ఒకసారి కాదు, కంటిన్యూస్ గా మిస్ అవుతున్నారు. మీరు చూపించిన ప్రేమ, మీ ఇద్దరి బాండింగ్ అండ్ మీ ఇద్దరి మెమరీస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఎప్పుడు కూడా తరుముతానే ఉంటాయి అన్నమాట.
చూడండి ఆల్రెడీ ఇది మ్యాచ్ అవుతానే ఉంది. ఎందుకంటే మ్యాచ్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా వాళ్ళు కావాలనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది. వాళ్ళు ఏదైతే మేబీ జాబ్ చేస్తుంటే కనుక జాబ్ లో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట. అండ్ దానివల్ల ఏంటంటే కొంచెం ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. లేదు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే, ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ రోజు నేను నాకు నేనుగా నేను తీసుకోవాల్సింది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మిమ్మల్ని కావాలనే వాళ్ళు దూరంగా పెడుతున్నారు అనమాట వాళ్ళంతటా వాళ్ళు. ఎందుకంటే పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాం. పాస్ట్ లో ఏదైనా గొడవ జరిగినా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి, మీ సైడ్ నుంచి కానివ్వండి, ఏదైనా గొడవ జరిగినవి వాటి గురించి ఆలోచించుకుని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు స్ట్రక్ అయిపోయారు రాకూడదని. పాస్ట్ లైఫ్ లో జరిగినవి ఏవైతే బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించుకుని ఫ్యూచర్ లో కూడా అలానే జరుగుతుందేమో, అప్పుడు అది జరిగింది కదా, దీనివల్ల నాకు ఏదన్నా బ్యాడ్ గా అవుతుందేమో, నాకు సంబంధించింది ఏదన్నా నా గురించి ఎవరైనా చెడుగా అనుకుంటారు, నా ఫ్యామిలీ సైడ్ నుంచి నాకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఆలోచించుకుంటున్నారు. మీ సైడ్ నుంచి అయితే ఆలోచించట్లేదు. దానివల్ల తనకి ఇష్టం లేకపోయినా కూడా మీ ఏదైతే లవ్ ఉందో తనకి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ ఆ లవ్ ని తనంతట తనే సాక్రిఫై చేసుకున్నారు అనమాట. వద్దు ఈ రిలేషన్ ముందు తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుందని. ప్రెజెంట్ అయితే వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ లైఫ్ లో ఉన్నాయి. ప్రజెంట్ చాలా కష్టపడుతున్నారు, తన వర్క్ లో బిజీగా ఉన్నారనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఎంత బిజీగా ఉన్నారంటే తనకు రెస్ట్ తీసుకోలేనంత బిజీగా ఉన్నారు. కానీ తనకి ప్రజెంట్ అయితే రెస్ట్ అనేది చాలా అవసరము. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. మళ్ళీ రీయూనియన్ ఉందా అంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసి దూరంగా ఉండాలనుకుంటున్నారు తప్ప చూడండి. సో దీన్ని ఎండ్ చేసేసుకుందాము, ఎందుకులే మళ్ళీ కలిసినా కూడా ఇంకో థర్డ్ పార్టీ వలన మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుందేమో అని ముందుగానే భయపడుతున్నారు అనమాట. దానివల్లే వాళ్ళు ప్రేమ ఉన్నా కూడా రావడానికి రెడీగా లేరు. మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ రీడింగ్స్ అనేవి తీద్దాము. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ యూ. నేను చాలా అదృష్టవంతులు నువ్వు నా లైఫ్ లో ఉండడం వల్ల అని ఒకప్పుడు అనుకున్నారు. ఐ ఆమ్ నాట్ టు బి పర్ఫెక్ట్ బట్ ఐ విల్ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్. నేను అంత పర్ఫెక్ట్ పర్సన్ కాదు నీకు, కానీ నాకు నేను ఎంతైతే ప్రేమ చూపించాలో నా సైడ్ నుంచి నేను ఎప్పుడు చూపిస్తానే ఉంటానని చెప్తున్నారు. ప్రేమ చూపిస్తే ఇక్కడ దూరంగా అయితే ఉండదు కదా. లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్వన్, లవ్ ఈజ్ ఫీలింగ్ సమ్వన్ ఈవెన్ ఇఫ్ మైల్స్ సపరేట్ యూ. లవ్ అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక లవ్ ఈజ్ నాట్ బీయింగ్ విత్ సమ్వన్. లవ్ అనేది ఒక సంథింగ్ కాదు, అది ఒక ఫీలింగ్ అనమాట. అది ఎలా ఉంటదంటే ఒక కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ద ఫీలింగ్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. లెట్స్ సెలబ్రేట్ అవర్ సోల్స్ బికాజ్ ఆల్ వీ హ్యావ్ ఈజ్ నౌ. ఇప్పుడు మనకి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ అన్నింటిని పక్కన పెట్టేసి మన ఇద్దరు హ్యాపీగా ఉందామని అంటున్నారు. సో మీకు సెల్ఫ్ కేర్ కూడా చూద్దాము, ఏం తీసుకోవాలనేది మీ పార్ట్నర్ విషయంలో. ఐ ఆమ్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ప్రెజెంట్ ఇప్పుడు మీరు కొంచెము ఎమోషనల్ గా అండ్ ఫిజికల్ గా కొంచెం మీ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, అలానే ఉండమని చెప్తున్నారు. ఐ ఆమ్ డిజర్వింగ్ ఆఫ్ లైఫ్ రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్. ప్రెజెంట్ మీకు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని కొంచెం బ్యాడ్ గా ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ అయ్యి, సో మీరు ఎవరికైతే ప్రేమ దయ చూపిస్తున్నారో అవన్నీ కూడా మీకు మీరు చూపించే టైం అనేది వచ్చింది. వాటికి మీరు కరెక్ట్ పర్సన్ అని అంటున్నారు. ఐ హ్యావ్ ద పవర్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. నాకు పవర్ ఉంది, నా పవర్ తో వరల్డ్ నే అడ్డంకులన్నిటిని కూడా తొలగించుకోగల కెపాసిటీ అనేది నాకు ఉంది, పవర్ ఉందని అంటున్నారు. మీకైతే అంత పవర్ ఉందంట మరి. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది.
ఎవరికైతే పైల్ నెంబర్ 3 రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి వీడియో అనేది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.